2 రోజులు కూడా సుమారు సెంట్రల్ మినిస్టరు, స్టేట్ మినిస్టర్స్ 2 రోజులు కూడా మార్నింగ్ 11కి, ఈవినింగ్ 6 to 9 కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం 6వ తేదీ కళ్యాణం కూడా ఉంది. ఎందుకంటే ఎంతో విశ్వాసం, నమ్మకం కలిగినటువంటి దేవాలయం కొండ మీద. అదే కాకుండా బోటింగ్ 365 days వాటర్ ఉండే వెదుళ్ళ చెరువులో బోటింగ్ కూడా ఉంటుంది. బోటింగ్తో పాటు టెంట్స్ వచ్చినటువంటి వారు ఉండటానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు. శాండ్ ఆర్ట్ కూడా పెడుతున్నారు. డిఫరెంట్ ఆకృతులతోటి శాండ్ ఆర్టు, కింద లేజర్ షో, ఫైర్ వర్క్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా, సినీ మ్యూజికల్ నైట్స్ కూడా 2 రోజులు ఉంటున్నాయి. హెలీ రైడ్స్, హెలికాప్టర్ రైడ్ కూడా, హార్స్ రైడ్ కూడా ఉందా? హార్స్ రైడ్, హెలికాప్టర్ రైడ్ కూడా, అడ్వెంచర్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. పిల్లలకి కాంపిటీషన్ క్విజ్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి 5-6 రకాలైనటువంటి కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళకి ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యాక్టివిటీ కూడా ఏంటి, చరిత్రను ఒకసారి నెమరు వేసుకునేటువంటి దానికి. ఎందుకంటే 500-600 సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి రూల్ చేశారు. శ్రీకృష్ణదేవరాయల టైంలో రెడ్డి రాజులు రూల్ చేసినటువంటి ప్రాంతం. దీనికి ఒక చరిత్ర ఉంది. కొండవీడు కోటకి ఎక్కడ కూడా రాష్ట్రంలో ఒక పోర్టులో కొండ మీద ఇది 12,867 ఎకరాలు ఇది రిజర్వ్డ్ ఫారెస్ట్. ఇంత పెద్ద ఫారెస్ట్లో 3 లేకులు ఉన్నాయి కొండ మీద. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కొండ మీద 3 లేకులు ఎక్కడా లేవు. పుట్టాలమ్మ, ముత్యాలమ్మ, వెదుళ్ళ చెరువు, 3 చెరువులు ఉన్నాయి. 365 days కూడా వాటర్ ఉంటుంది. 365 days వాటర్ ఉంటుంది. వచ్చినటువంటి టూరిస్టులకి బోటింగ్ కూడా ఉంది. ఆ విధంగా దీనికి ఒక ప్రత్యేకత ఉంది. చరిత్రను ఒకసారి నెమరు వేసుకునేటువంటి విధంగా ఆనాడు ఎవరైతే రూల్ చేశారో ఈ కొండవీడి పోర్ట్ నుంచి కింద కత్తుల బావి ఉంది. 1 by 1 అన్నీ డెవలప్ చేస్తున్నాం. దానికి తోడు నేషనల్ హైవేకి చంద్రబాబు నాయుడు గారు 2019 ఫిబ్రవరిలో వచ్చినప్పుడు అనౌన్స్ చేశారు. చౌడవరం నుంచి టన్నెల్ వేసి 5 కిలోమీటర్లో నేషనల్ హైవే కనెక్షన్ ఇద్దాము, ఇది CRDAలో ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి అని చెప్పి బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అన్నాడు సీఎంగా. కాబట్టి ఇవన్నీ కూడా చేసి ఈ కొండవీడి పోర్టు CRDA అమరావతి రాజధానిలో ఒక ప్రపంచ పర్యాటక ప్రసిద్ధి చెందినటువంటి కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కింద ఇస్కాన్ టెంపుల్, ఎందుకంటే వెన్నముద్ద వేణుగోపాల స్వామి ప్రపంచంలో ఎక్కడా లేదు ఇంత పెద్ద విగ్రహం. అందుకనే ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు వచ్చారు. వాళ్ళకి 70 ఎకరాలు కేటాయించారు. వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు. నేను కలెక్టర్ గారితో కూడా మీటింగ్ జరిగింది. కాబట్టి ఇవన్నీ ఇక్కడ డెవలప్ అయితే ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందటంతో పాటు కింద ఒక వాటర్ స్టోరేజ్కి చెక్ డ్యామ్ కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే పెద్ద చెక్ డ్యామ్ వస్తుంది, 1 TMC నీరు నిలబడేంత చెక్ డ్యామ్ వస్తుంది. ఆ చెక్ డ్యామ్ కూడా డిజైన్ చేస్తున్నాం. ఆనాడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దీనికి ఒక చెక్ డ్యామ్ కూడా చేస్తే బాగుంటుంది. ఈ వాటర్ అంతా కూడా అక్కడ స్టోరేజ్ చేసేటువంటి దానికి. ఇవన్నీ కూడా ఈ కొండవీడు కోట ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేటువంటి దాంట్లో ఇవన్నీ చేస్తూ ఉన్నాం. 7, 8 కొండవీటి ఉత్సవాలు జరగబోతూ ఉన్నాయి. దీంట్లో నమ్మకమైన టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. భవిష్యత్తులో నెక్స్ట్ ఇయర్ మళ్ళా కొండవీటి ఉత్సవాల నాటికి శివాలయం కూడా పూర్తి చేస్తాం. దర్గా మసీదు కూడా నెక్స్ట్ వచ్చేటువంటి కొండవీటి ఉత్సవాల నాటికి అవి కూడా పూర్తి చేయటం జరుగుతుంది. దీనికోసమే రేపు 8 గంటలకి చిలకలూరుపేట రైతు బజార్ నుంచి అడ్ రోడ్ వరకు 2K వాక్ కూడా పెట్టాం. వాక్ కూడా ఏంటి, మన కర్టన్ రైజర్ లాగా ఈ కొండవీటి ఉత్సవాల యొక్క ప్రాభవాన్ని తెలియజేయటం కోసం. ఆ విధంగా రేపు 8 గంటలకి ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. మళ్ళా కలెక్టర్ గారు రేపు కళ్యాణానికి ఇక్కడికి వస్తారు 6వ తారీఖు. 7, 8 మినిస్టర్స్, ఎంపీలు, సెంట్రల్ మినిస్టర్ అందరూ కూడా 2 రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ఈ ఉత్సవాలు జరగబోతూ ఉన్నాయి.